సాధారణంగా అయితే అనారోగ్యం రాగానే హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. ఇంకొంచెం అనారోగ్యం కొంత పెద్దది అయినప్పుడు చాలా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది అనేసి మనం కేస్కి సంబంధించి 1 or 2 టైమ్స్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కానీ హాస్పిటల్ వెళ్ళి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయం. ఇప్పటికీ కూడా మనకు తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, అన్ని వసతులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే అవన్నీ బాగానే ఉందా, డాక్టర్స్ అందరు ఉన్నారా, ఇవన్నీ ఎంక్వైరీలు అన్నీ చేస్తూ ఉంటాం. ఎక్కడో మనకు అనిపిస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ కంటే కొంత పెట్టుకోగలుగుతాం కదా, ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇంకా బెటర్ డాక్టర్స్ ఉంటారు, ఇంకా బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది అనేసి ఇంకా మనం అదే థాట్ ప్రాసెస్లో మనం డెఫినెట్లీ మనకేమైనా అనారోగ్య సమస్య వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. అలాగే ఈ ఇన్సిడెంట్లో కూడా జరిగింది. ఇది కూడా వరంగల్ బేస్డ్గానే జరిగింది. ఠాగూర్ సినిమాలో ఎట్లయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేశారో ది సేమ్ కేస్ వరంగల్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే వరంగల్ జిల్లాలో తాజాగా ఇది వెలుగు చూసిన కేసు ఇది. కిలా వరంగల్లోని గాడిపెళ్లికి చెందిన అఖిల ఇంటర్తో తన చదువు ఆపేసి ఇంటి దగ్గరే ఉంటోంది. అఖిలకి ఫిబ్రవరి 23న తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందట. ఆ నొప్పిని తట్టుకోలేక పురుగుల మంది తాగేసింది. అది తెలిసిన వెంటనే ఆమె కుటుంబ సభ్యులు హన్మకొండలో ఉన్న సిగ్మా హాస్పిటల్కి తరలించారు. వైద్యులు అఖిలను పరిశీలించి ఆమెను ఐసీయూలో చేర్చుకున్నారు. అలా వారం రోజులుగా ఆమెకు ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. అఖిలను చూసేందుకు కూడా ఎవరిని కూడా ఎలో చేయలేదట. వారి దగ్గర 16 లక్షల వరకు బిల్ వసూలు కూడా చేశారు. గురువారం నాడు అఖిల హెల్త్ కండిషన్ మెరుగ్గా ఉందని కూడా చెప్పారట. దెన్ ఆ రోజు సాయంత్రం వరకు కూడా అఖిలను చూడనివ్వలేదు ఎవరిని కూడా. దాంతో సందేహం వచ్చి మెరుగైందని చెప్తూ ఉన్నారు. సో పేషెంట్ని ఎందుకు చూడనివ్వరు అని వైద్యులను ఒత్తిడి చేయడంతో, గట్టిగా అడగడంతో పేషెంట్ మరణించిన విషయాన్ని అప్పుడు డాక్టర్స్ చెప్పారట. దాంతో బంధువులంతా కూడా హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఇదేంటి, ఒక పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, 16 లక్షల రూపాయలు పెట్టినా కూడా ఆ అఖిల అనే అమ్మాయిని బతికించలేకపోగా చనిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ చేయడం ఏంటి, ఇంత దోపిడీ ఏంటి, హాస్పిటల్స్ దోచుకుంటున్నాయి అని ఎన్నిసార్లు ఎన్ని ఇన్సిడెంట్స్లో కంప్లైంట్ చేసినా కూడా ఈ కేసెస్ మాత్రం ఎక్కడా ఆగట్లేదు. ఎగైన్ వరంగల్ జిల్లాలో మరో కేసు నమోదైంది. సో బంధువులైతే అందరూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారట. వైద్యులు డబ్బుల కోసం చికిత్స ఇస్తున్నట్టు ఇన్ని రోజులు నటించారు, మమ్మల్ని మభ్యపెట్టారు, 16 లక్షల రూపాయలు పెట్టినా కూడా మా అమ్మాయి మాకు దక్కలేదు అని కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఆ కుటుంబం వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇట్లాంటి హాస్పిటల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఠాగూర్ లాంటి సినిమాకు సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ కేసులో మాత్రం అఖిలకు సంబంధించిన పేరెంట్స్ అందరూ వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశారు.